ఇవాళ కంప్లీట్ గా ఒక సిక్ డే, అస్సలు బాలేదు. ఢిల్లీలో మనం సామాన్లు సర్దడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఇల్లు క్లీన్ చేసి మొత్తం అన్ని తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర సామాన్లన్నీ రిసీవ్ చేసుకొని అవి ఇవి అని ఏవేవో పనులు. ఫైనల్ గా ఒక డే వస్తుంది కదా, ఆ రోజు మొత్తం మనం చేసిన పనులన్నిటికీ తిరగబెట్టి ఒక 2 days మూల కూర్చోబెడుతుంది. బేసిక్ గా లాంగ్ జర్నీస్ అంటే ఇష్టం లేక తిరగలేక కొంతమంది ఎక్కడికి కదలకుండా ఇంట్లో ఉంటారు. కానీ మాకు లైఫ్ లో సగం పార్ట్ జర్నీస్ కి అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో వెనకాల ఒక బ్లూ కలర్ డబ్బా కనిపించింది కదా, మేము రాజస్థాన్ లో ఉన్నప్పుడు ఆ సామాన్లు ఓన్లీ ఆ డబ్బాలో మాత్రమే ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు ఫ్యామిలీ పెద్దదయ్యి పిల్లలు వచ్చాక ఆటోమేటిక్ గా లగేజ్ అంతా పెరిగిపోద్ది. ఇంతకీ ఏం చేస్తున్నావు అక్క అని అడుగుతారా? చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ పప్పు కడుగుతుంటే చూసేదాన్ని, కానీ ఎప్పుడు ఏం చేయలేదు. చాలా మంది నన్ను చూసి నాకు ఏ పనులు రావు అనుకునే వాళ్ళు. బట్ నాకు ఈ పాతకాలం పద్ధతిలో పప్పు కడగడం కూడా వచ్చు. టైం వేస్ట్ ఎందుకని చాలా మంది మినపగుళ్ళే వాడతారు, కానీ నేను ఇప్పటికే స్టిల్ ఈ పొట్టు పప్పే వాడుతూ ఉంటాను. ఇంతకీ మీలో ఎంతమంది ఇలా పొట్టు రోజు కడుగుతూ ఉంటారు? కామెంట్ లో చెప్పండి. ఇలా కొంచెం అన్నా పొట్టుంచుకోవాలి, హెల్త్ కి మంచిది. సబ్స్క్రైబ్ అబ్బా.